యెహోషువ పేరు యెహోవా రక్షణ అనే అర్థాన్ని కలిగి ఉంది. యెహోషువ మోషే శిష్యుడిగా ఇశ్రాయేలీయులను కనాన్ దేశంలోకి తీసుకువెళ్లిన నాయకుడు. యెహోషువ ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలీయులు 7 రోజులు యెరికో నగరాన్ని చుట్టేశారు. 7వ రోజున గోడలు కూలిపోయాయి. గిబియోను యుద్ధంలో యెహోషువ దేవుని ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడు. నేను నా ఇంటివారి యెహోవాకు సేవ చేస్తాం అనే ప్రసిద్ధమైన వాక్యం యెహోషువకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నాందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు. నాయన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెనూనా సేవకుడైన మోషే మృతి నాందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేమీ కాజ్ఞ ఇచ్చిన్నాను కదా. నిబ్బరమదలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడీకము. నీవు నడుచు మార్గమంతటిలో మీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆ సమయంన యెహోవా రథకత్తులు చేయించుకొని మల్ల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధసన్నద్ధులై పట్టణమును అవయించి యొకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని ముందుగా నడువలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నొదవలేను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలేను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. యెహోవా యెహోషువతో ఇట్లనెనలమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికందువు.